హలో మామ, ఈరోజు పొద్దున్నే స్నానం చేసి కాలేజ్కి వెళ్తుండే మా దూలపరిచి బండి అయితే వేసుకొచ్చాడు రారా వెళ్దామని. బట్రల్లి దాకా సాఫీగా వచ్చాం మామ. ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం ఫుల్ జామ్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ లోనే 9:20 అయిపోయింది మామ. ఈరోజు ఇంకెలానో లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఏలుముద్ర లేసి సెకండ్ ఫ్లోర్ కి వెళ్తే మా పీటీ సార్ నిన్నాడు. ఒక ఆట ఆడుకున్నాం పీటీ సార్ ఈ రోజు కూడా. క్లాస్ టైం అయింది పదాన్ రా అని ధరుముతున్నాడు సార్. అయితే మేమైతే వెళ్ళట్లేదు, మళ్ళీ వచ్చి చెప్తాం మీ పని అని చెప్పి ఫుడ్ ఫెస్ట్ లో అయితే కలిసామన్నమాట. ఈ రోజు మా కాలేజీలో పీయూసీ వాళ్ళు ఫుడ్ ఫెస్ట్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. మమ్మల్ని 11:30కి అయితే వదిలేరు మామ. వెళ్ళి కొనుక్కొని తినండి రా, ఫ్రీగా ఎవరు అని. మా దోల గురించి తెలిసిందే కదా మామ, మేమేం కొనేది లేదు. ఫస్ట్ అన్ని రూములు తిరిగేసాం. ఇంకా టీతో అయితే స్టార్ట్ చేద్దామని టీ తాగాం. ఫస్ట్ టీ తాగుతుంటే పక్క నుండి బిర్యానీ స్మెల్ అయితే గమ్మని వస్తుంది మామ. ట్రై చేద్దామని 3 ప్లేట్లు అయితే తీసుకున్నాం మేము. నెక్స్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి చూస్తే ఐస్ క్రీమ్ ఉండింది మామ. అది కూడా ఒక కప్పు వేసేసాం అనమాట. ఇంకో సైడ్ ఫ్యాంటా ఛాలెంజ్ అయితే పెట్టారు మామ. 15 కప్స్ తాగాలంట 27 సెకండ్స్ లో. మా భరత్ అయితే 26 సెకండ్లు అయినా తాగేశాడు. వేరే రూమ్ లోకి వెళ్ళి చూస్తే లెక్చరర్లు ఎవరు లేరు మామ. మా వాళ్ళు అయితే రచ్చ చేస్తున్నారు చూడండి. పిల్ల చేష్టలు చేసినన్ని చేసి టైం అయిపోయిందని చెప్పి పిల్లలు అలాగని ఇంటికి పరిగెత్తున్నారు మామ.